ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా, లేకుంటే ఎవరు ఏ రకంగా అనుకున్నా సరే, వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ట్రెండింగ్లో ఉన్న వ్యక్తి. ఇటు సోషల్ మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో ఇంకా రకరకాలుగా షర్మిల గారికి సంబంధించిన ప్రస్తావన, షర్మిల గారికి సంబంధించిన విషయాలు పెద్ద ఎత్తున వెలువలాగా వచ్చి పడుతున్నాయి. ఇందులో నెటిజన్స్ ఎవరైతే ఉంటారో ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షర్మిల గారికి వ్యతిరేకంగా పోస్టులు ప్రదర్శనమిస్తున్నాయి, పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే గతంలో షర్మిల గారు వ్యవహరించిన పద్ధతి. గతంలో అంటే ఆమె తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టి ఆమె ఏ రకంగా వ్యవహరించారు, అలాగే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పైన ఆమె ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తెలంగాణ అధ్యక్షునిగా ఉన్న ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి పైన ఆమె ఏ రకంగా మాట్లాడారు, ఏ రకంగా ఆయన పైన విమర్శలు చేశారు, వీటన్నిటిపైన కూడా వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. దాంట్లో ప్రధానమైన ఒక పాయింట్ ఏంటంటే అసలు ఎవరి ప్రయోజనాల కోసం మీరు ఆరోపణ చేస్తున్నారంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీరు సొంత ఆలోచనతో, సొంత బుద్ధితో మాత్రమే మాట్లాడండి, సొంత బుద్ధిని ఉపయోగించే మీరు వ్యాఖ్యలు చేయండి తప్ప ఎవరి గురించో కావాలని, ఎవరికో ప్రయోజనం చేకూర్చాలని మీరు ఆరోపణలు చేయడం సరైనది కాదని కూడా నెటిజన్స్ సూచిస్తున్నారు, హితబోధ చేస్తున్నారు, అలాగే ట్రోల్ చేస్తున్నారు, అలాగే రకరకాల విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎంతగా వేధించిందో మర్చిపోయారా అంటూ వాళ్ళు నెటిజన్స్ షర్మిల గారిని నేరుగా ప్రశ్నిస్తున్నారు, సూటిగా ప్రశ్నిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ పైన ఆమె గతంలో చేసిన స్టేట్మెంట్స్ వగైరా వాటన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలం మనం చూస్తే జగన్ వదిలిన బాణం అని తన గురించి మాట్లాడరాదని ఆమె ఇటీవల చెప్పారు. కానీ గతంలో జగన్ తరపున ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో స్వయంగా షర్మిల గారు చెప్పిన మాట అది. సరే, ఇప్పుడు టర్మ్స్ బాగలేక అన్నతో విడిపోయి ఆమె వేరుకుంపటి తెలంగాణలో కొంతకాలం పెట్టుకొని ఆ పార్టీ నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైన తర్వాత ఇప్పుడు ఆమె వైఖరిలో తీవ్రమైన మార్పు ఒకటి మనం చూస్తున్నాం. ఒకసారి మనం గతంలో అంటే ఇంతకు ముందు ఆమె ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. తెలంగాణకు తనతోనే న్యాయం జరుగుతుందన్న షర్మిల కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయిలో తూర్పారబట్టారు. కాంగ్రెస్ పార్టీని నాటి తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మీద జనాలకు ఎలాగో నమ్మకం లేదు, జనాలు ఎలాగో ఓట్లేయరు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ ఏమిటండి? ఆ పార్టీ నాయకుడు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు ఒక ఎక్స్టార్షనిస్ట్ అని, ఒక బ్లాక్మెయిలర్ అని నేను అనడం కాదు, ఆ పార్టీ వాళ్ళే అంటున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఒక దొంగని తీసుకొచ్చి మీరు పార్టీ చీఫ్గా పెడితే ఎవరికి నమ్మకం కలుగుతుంది? ఆ పార్టీ వాళ్ళకు నమ్మకం కలుగుతుందా? ఆ పార్టీకి ప్రజలకు నమ్మకం కలుగుతుందా? రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు కొట్టేయాలి అని ఇటీవల కాలంలో రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు దోషులే అని సుప్రీంకోర్టు నిర్ధారించి కేసు జరగాలి అని చెప్పింది. సో దొంగ అన్న విషయం నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు చెప్తుంది. ఇటీవలనే రేవంత్ రెడ్డి గారిని రేటెంత రెడ్డి అని ముద్దుగా పేరు పెట్టింది నేనుగా. సీట్లు అమ్ముకుంటున్నారు ఈ దొంగలు అని ఆరోపిస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు. అన్ని పార్టీలలో దొంగలు ఉంటారు, కానీ ఆ దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదు. రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేయడమే కాదు, తరచుగా వ్యంగ్యాస్త్రాలను కూడా సాధించిన షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు రోజు కూడా తన దాడిని ఆపలేదు. బ్లాక్ మెయిలర్స్ కి సీఎం పదవి ఇవ్వవద్దంటూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో దేర్ ఆర్ మెనీ వర్దీ క్యాండిడేట్స్. ఉత్తమన్న ఒక ఆర్మీ మ్యాన్, ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, డిసిప్లిన్ ఉన్న వ్యక్తి, ఫెయిత్ఫుల్ కాంగ్రెస్ మ్యాన్. ఇలా చూసుకుంటే ఎంతో మంది. బట్టి అన్న దళితుడు, నిజంగానే పాదయాత్ర చేసిన వాడు, మిగతా వాళ్ళలాగా కార్లలో తిరిగి పాదయాత్ర చేసిన వాడు. ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలోనే వర్దీ అయిన వాళ్ళు, క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు, బ్లాక్ మెయిలర్స్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్. ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గురించి అంటే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా కూడా ఇప్పుడు కొనసాగుతున్నారు, యాజ్ వెల్ యాజ్ ముఖ్యమంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన గురించి ఆమె ఏం మాట్లాడుతుందో మనం విన్నాం.
రేవంత్ రెడ్డిని దొంగ అని సుప్రీంకోర్టు చెప్పలేదు. అలాగే రేవంత్ రెడ్డిని దోషిగా కూడా నిర్ధారించలేదు. ఆయన ఒక కేసులో నిందితుడిగా మాత్రమే ఉన్నారన్న సంగతి షర్మిల గారు మర్చిపోయారు. షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని నడుపుతున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన ఆమె ఎన్ని రకాలుగా విమర్శలు చేయాలో అన్ని రకాలుగా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఏ రకంగా చెండాడాలో అన్ని రకాలుగా చెండాడారు. చివరాఖరికి ఎన్నికలు ముగుస్తున్న సమయంలో, ఫలితాలు వస్తున్న సమయంలో కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనర్హుడని, బ్లాక్మెయిలర్ అని, బ్లాక్మెయిలర్స్ కాని వాళ్ళకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, అందులో కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క లాంటి క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలంటూ ఆమె మాట్లాడారు. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరికి పదవిని ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డిసిషన్ తీసుకుంటుంది. ఆ రకంగా తీసుకుంది. బట్ ఇక్కడ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్న విషయాల గురించి మాట్లాడుతూ నేను ఆ వీడియోను ప్రదర్శించాను. అంటే ఆమెకు ఇక్కడ ఏ రకంగా కూడా ఏదో క్లారిటీ బాగా కొరవడైనట్టు కనిపిస్తుంది. అంటే స్పష్టత, రాజకీయాలపైన స్పష్టత, ఎజెండా పైన స్పష్టత, ఏ ఎజెండాతో ఆంధ్రప్రదేశ్లో ఆమె వెళ్ళాలనుకుంటున్నారు అని దానిపైన ఆమెకు స్పష్టత లేదని నెటిజన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. సో అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే వాళ్లకు మద్దతునిచ్చే ఎల్లో మీడియా వాళ్ళు ఇంతకాలం ఏం మాట్లాడుతూ వస్తున్నారో, వాళ్ళు ఏం ఆరోపణలు చేస్తూ వస్తున్నారో అవే ఆరోపణలను షర్మిల గారు కొనసాగిస్తున్నారు తప్ప ఇందులో కొత్తదేమీ లేదని కూడా నెటిజన్స్ ఆమెపై మండిపడుతున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే సరే ఆమె ట్రెండింగ్ స్టార్గా కనిపిస్తున్నారు, బాగానే ఉంది. బట్ రాజకీయంగా ఆలోచిస్తే ఆమెకంటూ ఒక స్పష్టత ఉండాలి. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ వ్యవహారాల్లో ఆమె అంటే ఏ రకంగా ఎటువంటి వైఖరితో ఆమె వ్యవహరించారు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలోనే ఒక స్ప్లిట్ తీసుకురావడానికి ఆమెకు రేవంత్ రెడ్డి గారికి మధ్యలో కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆమె ప్రాధాన్యం విషయంలో, ఆమె పార్టీ విలీనం విషయంలో రేవంత్ రెడ్డి గారు అభ్యంతరం తెలిపారనో, లేకుంటే ఇతరత కారణాలతో ఆమె రేవంత్ రెడ్డి పైన ద్వేషం పెంచుకున్న మాట నిజమే. కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడంతో పాటుగా షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడం అన్నది కూడా మనం అసెస్ చేయాలి. అంటే ఏ రకమైన వైఖరితో కాంగ్రెస్ హైకమాండ్ వెళ్తూ ఉంటుంది, వాళ్లకు నచ్చిన వాళ్లకు ఏ రకంగా, అంటే వాళ్ళ ప్రయోజనాల కోసం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసమే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందంటూ విమర్శలు వెలువెత్తుతున్న విషయం మనకు తెలుసు. సో అందులో షర్మిల గారు పావుగా మారిపోయారేమోనని ఈ నెటిజన్స్ విమర్శిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.